సత్యసాయి జిల్లా పెనుకొండలో నూతన ఐటీఐ కాలేజీకి మంత్రి సవితా శ్రీకారం చుట్టారు. దాదాపు 12 కోట్ల రూపాయలతో ఐటీఐ కాలేజీ నిర్మాణానికి కియా ప్రతినిధి కిమ్, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో మంత్రి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. దాదాపు 2 ఎకరాల్లో కాలేజీ నిర్మాణానికి ఏర్పాటు చేసినట్లు కియా ప్రతినిధి కిమ్ వెల్లడించారు. ఏపీలో పరిశ్రమల రాకతో అభివృద్ధితో పాటు ఉపాధి, సిఎస్ఆర్ నిధులు రావడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం సీఎం చంద్రబాబుతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. నిర్మాణానికి మరి వారు సిఎస్ఆర్ నిధులు కేటాయించడం, మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ మనం వాడుకుంటున్నాం. అదేవిధంగా మన సత్యసాయి జిల్లాలో మన కలెక్టర్ గారు మరి ఇతరులు అందరూ కూర్చొని చర్చించి మన పెనుగొండ నియోజకవర్గానికి మరి ఒక్క ఐటీఐ కాలేజ్కి టోల్ మరి కలెక్టర్ గారితోనూ మరి కియా యాజమాన్యంతో ఈరోజు ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కాబట్టి పరిశ్రమలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా మన రాయలసీమలో మరి కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ సృష్టికర్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేయాలి. ఎందుకంటే 14-19లో మరి కియా రావడం, కియా మరి అనుబంధ సంస్థలు రావడం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి ఉపాధి చూపించడం, ఈ రాష్ట్రానికి సంపత్తో పాటు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన నియోజకవర్గంలో కూడా మరి సిఎస్ఆర్ ఫండ్స్ తో వారు అంగన్వాడీ సెంటర్లు నిర్మాణం చేయడం, బస్ షెల్టర్లు నిర్మాణం చేయడం, అదే విధంగా ఓవర్ ట్యాంక్స్ ఈ రోజు ఐటీఐ కాలేజ్ కూడా 12 కోట్లు మరి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి కియా వారికిను మరి జిల్లా కలెక్టర్ గారికిను మరి అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు.